2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఊర్లో జనాలు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. కనకయ్య అతని భార్య రాజ్యం ఆకలితో మాడిపోతూ తమ పూరి గుడిసె గడపలో కూర్చొని వర్షం వైపు దిగులుగా చూస్తూ మాట్లాడుకుంటున్నారు. చలిగాలికి వాళ్ళిద్దరూ గజగజ వణికిపోతున్నారు. ఎంత పాపిష్టివాన్నే ఇది రాజ్యం. 2 రోజుల నుండి ఆకాశానికి చిల్లు పడ్డట్టు కురుస్తూనే ఉంది. మనం రోజు కూలికి వెళ్తే కాని పూట గడవని పేదవాళ్ళం. నిన్నటి నుండి పనికి వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న పిడికెడు గింజలు కూడా నిన్న రాత్రికి అయిపోయాయి. లోపల పేగులు కాలిపోతున్నాయి రాజ్యం. ఆకలితో కడుపు కాలిపోతుంటే ఈ వాన హోరు నా చెవుల్లోకి రాక్షసుడి అరుపులా వినిపిస్తోంది. ఈ వాన ఇలాగే ఇంకో 2 రోజులు పడితే ఆకలితో మన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఒక మగాడిగా నా భార్య కడుపు నింపలేని నా బతుకు చూసి నాకే అసహ్యం వేస్తోంది రాజ్యం. నీకు కనీసం గుక్కెడు గంజి కూడా ఇవ్వలేకపోతున్నానే. ఏవండి, మీరలా ఏడవకండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్యాభర్తలుగా మనం కలిసే పంచుకుందాం. వానొస్తే లోకంలో ఉన్న రైతులంతా సంతోషిస్తారు. కాని మనలాంటి రోజువారీ కూలీలకు మాత్రం అది కన్నీళ్లే ఇస్తుంది. మీరు నా కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాన వల్ల పని దొరక్కపోతే అందులో మీ తప్పేముందండి. కడుపు కాలుతున్నా సరే మీరు నా పక్కనుంటే ఆ ఆకలి బాధ నాకు తెలీదండి. ఆ దేవుడు మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. ధైర్యంగా ఉండండి. వాళ్లలా బాధగా మాట్లాడుకుంటుండగా కనకయ్యకు తెలిసిన సోమన్న అనే వ్యక్తి ఒక పాత గొడుగు వేసుకుని ఆ బురదలో పడుతూ లేస్తూ తీవ్రమైన చలికి వణుకుతూ ఆ గుడిసె ముందు నుండి వెళ్తున్నాడు. ఏమయ్యా సోమన్న, ఎడిపోతున్నావు ఈ కుండపోత వర్షంలో? కాలు జారి బురదలో పడితే ప్రాణాలు పోతాయి. ఆగు కాస్త. అసలే చలికి నీ పెదాలు పాలిపోయాయి. ఏంటి ఈ గాలివానలో బయటకొచ్చావు? ఏం చేయమంటావు కనకయ్య? నీకైనా తలుచుకోవడానికి ఒక గుడిసె ఉంది, నాకది కూడా లేదు. 2 రోజుల నుండి ఇంట్లో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ లేవు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఆకలికి తాళలేక ఏడుస్తుంటే నేను ఇంట్లో కూర్చొని చూడలేకపోతున్నాను. ఎవరి ఇంట్లో అయినా 2 సేర్ల నూకలు అప్పు దొరుకుతాయేమో అని అడగడానికి ఈ వానలోకి బయటకొచ్చాను. పేదోడికి వానతో పని ముందు చెప్పు. కడుపులో కాలుతున్న ఆకలి మంట ముందు ఈ వాన చలి ఒక లెక్క. ఎవరైనా జాలి తలిచి ఒక గుప్పెడు నూకలిస్తే కాసింత గంజి కాసుకుని ఆ ముసలి ప్రాణాలు నిలబెట్టుకుంటాను. సరే, నేను వెళ్తాను. వాన ఉధృతమవుతోంది. దేవుడా, నా ఆకలి బాధ కంటే వాడి కష్టం ఇంకా పెద్దది. వాడికి ఒక గుప్పెడు గింజలిచ్చే స్తోమత కూడా నాకు లేకపోయిందే. సరే సోమన్న, జాగ్రత్తగా వెళ్ళు. ఆ దేవుడు మనల్ని కాపాడాలి. గంట తర్వాత వర్షం కొద్దిగా తగ్గింది. చలిగాలి మాత్రం విపరీతంగా వీస్తోంది. కనకయ్య కళ్ళు మూసుకుని ఆకలి బాధను మర్చిపోవడానికి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి కళ్ళు తెరిచాడు. రాజ్యమా, ఈ చలిగాలికి ఈ వానకు నా మనసులో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయే. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇలాగే దరిద్రం ఉండేది. అప్పుడు ఇలాంటి కుండపోత వాన పడినప్పుడు మా అవ్వ ఊరిలో ఎవరి దగ్గర అప్పు తెచ్చి బోటి కూర గుడాలు కలిపి వండేది రాజ్యం. ఆ మట్టి పొయ్యి మీద మసాలాలు నూరి పడేసి ఆ కూర వండుతుంటే ఆ వాసనకే సగం ఆకలి తీరిపోయేది. ఆ వేడి వేడి బోటి గుడాలు తింటే ఈ లోకాన్ని, మన కష్టాలను అన్నీ మర్చిపోయేలా ఉండేది రాజ్యం. ఆ ఘాటైన మసాలా గొంతులో పడుతుంటే చలి ఎగిరిపోయి ఒంట్లో వేడి పుట్టేది. నాకెందుకో ఇప్పుడు ఆ బోటి గుడాలు తినాలని బాగా అనిపిస్తోంది. ఆకలితో చచ్చిపోయే కంటే తినేసి చచ్చిపోవడం మేలు. అయ్యో, నాకెప్పుడు ఆ కూర వండటం రాదు కదండి. మీరు చెబుతుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. కాని పట్నం వాళ్ళకి తెలిసినట్టు ఆ బోటి కూర ఎలా వండాలో నాకు తెలీదు. పైగా ఇప్పుడు మన ఇంట్లో చిల్లి గవ్వలేదు. ఆ బోటి ఎక్కడి నుండొస్తుంది? నీకు రాకపోతే ఏంటి రాజ్యం, నాకు వచ్చు. మా అవ్వ వండుతుంటే చూసి నేను బాగా నేర్చుకున్నాను. నా దగ్గర పండుగకు బట్టలు కొందామని ఒక 10 రూపాయలు దాచిపెట్టినవి ఉన్నాయి కదా, అవి ఇలాంటి ఆపద సమయంలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికే వాడాలి. ఇప్పుడే పరుగున వెళ్ళి కటికవాడి దగ్గర కాస్త బోటి, కిరాణా కొట్టులో గుడాలు తెస్తాను. నువ్వు పొయ్యి వెలిగించు. ఈరోజు నా చేతి వంట రుచి చూదువుగాని. కనకయ్య ఆ వానలోనే పరుగు పరుగున వెళ్లి బోటి గూడాలు తెచ్చాడు. గుడిసెలో మట్టి పొయ్యి మీద మసాలాలు నూరి అద్భుతంగా బోటి కూరను గుడాలతో కలిపి వండాడు. ఆ ఉల్లిపాయలు, కారం, మసాలాల వాసనకు గుడిసె అంతా గుమగుమలాడిపోయింది. కనకయ్య ఒక విస్తరాకులో ఆ వేడివేడి బోటీ గూడాలు వడ్డించి రాజ్యానికిచ్చాడు. అబ్బా, ఏముందండి కూర! నిజంగా ఈ వాన చలిలో ఈ వేడివేడి బోటిగూడాలు తింటుంటే నా ఆకలి బాధ మొత్తం ఎగిరిపోయింది. అమృతంలా ఉందండి. ఆ మసాలా ఘాటుకు నా ఒంట్లో చలి పారిపోయి చెమటలు పడుతున్నాయి.
మీ చేతుల్లో ఇంత అద్భుతమైన వంట విద్య ఉందా? ఇన్నాళ్ళు ఈ అదృష్టాన్ని నాకెందుకు దూరం చేశారు? ఏవండి, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎలాగూ వర్షాల వల్ల ఎవ్వరూ కూలీ పనులకు వెళ్లలేక ఇళ్లల్లోనే ఆకలితో ముడుచుకుపోయున్నారు కదా. మన దగ్గరున్న ఆ పాత కుండలు ఒక పొయ్యి తీసుకుని వెళ్లి ఊరి రచ్చబండ పక్కన ఖాళీ స్థలంలో ఒక పాత పరదా కప్పి కింద పొయ్యి పెట్టి ఈ వేడివేడి బోటిగూడాలు వండి అమ్ముదామండి. ఎటూ ఈ వానలకు మనం వేరే పని చేయలేం. మీరు వండిన ఈ రుచికి ఖచ్చితంగా జనాలు కొనుక్కొని తింటారు. చలిలో వణుకుతున్న వాళ్లకు ఇది ప్రాణం పోసినట్టుంటుంది. మనకు 4 డబ్బులొస్తాయి, పూట గడుస్తుంది. అరే, భలే ఆలోచన చెప్పావే రాజ్యం. ఈ బోటిగూడాలు మన పేదోళ్ళ ఆకలి తీర్చడమే కాదు, మన కష్టాలు కూడా తీరుస్తుందేమో. నా చేతి వంట మీద నాకు నమ్మకం ఉంది. పద, వెంటనే వెళ్లి రచ్చబండ దగ్గర ఆ పరదా కడదాం. ఇవాల్టి నుండి మన బతుకులు మారాలి. కనకయ్య రాజ్యం కలిసి రచ్చబండ పక్కన ఒక ప్లాస్టిక్ పరదా కట్టి కింద మట్టి పొయ్యి మీద పెద్ద గిన్నెలో బోటిగూడాలు వండుతున్నారు. ఆ వేడివేడి మసాలా వాసన ఆ వీధంతా వ్యాపించింది. అప్పుడే వానలో తడుచుకుంటూ చలికి వణుకుతున్న ఊరి రైతు సత్తయ్య అటుగా వచ్చాడు. ఏమయ్యా కనకయ్య, ఏంటి ఇక్కడ పరదా వేశావు? అసలే పొలంలో వానకు తడిసి చలికి నా పళ్ళు గిటగిటలాడిపోతూ ఉంటే నా ముక్కు పుటాలు అదిరిపోయేలా ఈ కమ్మని వాసన ఎక్కడి నుండి వస్తుందా అని వెతుక్కుంటొచ్చాను. ఏమండుతున్నావు లోపల? ఆ వాసనకే నా కడుపులో ఆకలి కేకలు పెడుతోంది. రా సత్తయ్య రా. వర్షంలో కూలీ పని లేక కడుపు నింపుకోవడానికి ఇలా వేడివేడిగా బోటిగూడాలు వండి అమ్ముతున్నాం. మా అవ్వ నేర్పిన వంటిది. ఒక ప్లేటు 10 రూపాయలు మాత్రమే. ఆ విస్తరాకులో తిని చూడు, చలి ఎగిరిపోయి ఒంట్లో కరెంట్ వచ్చినట్టు అవుతుంది. బోటిగూడాలా, వినడానికే భలే ఉంది. ముందు ఒక ప్లేట్ ఆకులో పెట్టి ఇవ్వు కనకయ్యా. ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ తాగలేదు, తినలేదు. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ముందు నా ప్రాణం నిలబెట్టో. ఓర్ నాయనో, ఏముందిరా కనకయ్య వంట? ఆ మాంసం ముక్క ఎంత మెత్తగా ఉడికిందిరా. మసాలా ఘాటుకు ఆ గుడాల రుచికి నా వల్లు వెచ్చబడిపోయింది. అద్భుతం కనకయ్య. ఈ వానలో ఇంతకంటే అమృతం ఇంకోటి లేదు. ఈ చలిగాలికి ఇది పెట్టి పుట్టారు మీరు. ఇదిగో 10 రూపాయలు, నాకు ఇంకో ప్లేట్ కూడా నిండుగా ఇవ్వు. ఊరి జమీందారు భూపతి వర్మ, అతని వెనకే ఊరి వడ్డీ వ్యాపారి గరుడయ్య పెద్ద కొడుగులు వేసుకుని ఊరి పరిస్థితులు చూడ్డానికి నడుచుకుంటూ వస్తున్నారు. భూపతి వర్మ చాలా కోపిష్టి. ఎవ్వరూ ఆయన మాటకు ఎదురు చెప్పలేరు. కాని ఆయన గొప్ప భోజన ప్రియుడు. ఏంటయ్యా భూపతి వర్మ గారు, ఈ వానలో వెచ్చగా ఇంట్లో పడుకుంటే పోయేది కానీ ఇలా ఈ బురదలో ఊరంతా తిరగడం ఎందుకయ్యా? నా పట్టు పంచకు బురద అంటుకుని పాడైపోతోంది. ఈ అడవి లాంటి ఊర్లో నా కాళ్ళు పెట్టుకుని నడవాలంటే నాకు మహా చిరాగ్గా ఉందయ్యా దొరగారు. నోరు మొయ్యి గరుడయ్యా, జమీందారును నేను. వానలు పడితే నా ఊరి జనాలు ఎలా ఉన్నారో, ఊరి చెరువు నిండిందో లేదో చూడాల్సిన బాధ్యత నాది. ఈ ఊరు నా ప్రాణం. నీలా వడ్డీలు లెక్క పెట్టుకుంటూ పేదోడి రక్తం తాగుతూ ఇంట్లో కూర్చునే రకం కాదు నేను. నాతో నడిస్తే నడువు, లేదంటే ఇంటికి పో. ఆగాగు గరుడయ్యా. అబ్బా, ఏమిటి కమ్మటి వాసన! అచ్చం పట్నంలో నవాబులు తినే మాంసం కూరలా వాసన వస్తోంది. మసాలా దట్టించినట్టు ఈ వాసనేంటి నా ముక్కును లాగేస్తోంది. నా కడుపులో విపరీతమైన ఆకలి పుట్టిస్తోంది ఈ వాసన. ఎక్కడి నుండి వస్తోందిరా ఇది? అవునయ్యా దొరగారు, ఈ దరిద్రపూర్లో ఇంత మంచి వాసన ఎక్కడి నుండి వస్తుందబ్బా? అదిగో ఆ రచ్చబండ పక్కన ఎవడో పాత పరదా కట్టి కింద దీపం పెట్టి మట్టి కుండలో ఏదో వండుతున్నాడు. పదండి అక్కడికే వెళ్ళి చూద్దాం. జమీందారు గరుడయ్య ఇద్దరు కనకయ్య వేసిన పరదా దగ్గరకొచ్చారు. పవిత్రమైన రచ్చబండ పక్కన పరదా వేయటం చూసి జమీందారుకు విపరీతమైన కోపం వచ్చింది. ఒరేయ్, ఎవర్రా నువ్వు? ఊరికి న్యాయం చెప్పే పవిత్రమైన రచ్చబండ పక్కన ఈ పరదా ఏంట్రా? ఇక్కడ ఎవడు ఉండకూడదు అని ఊర్లో దండోరా వేయించాను కదా. ఈ పొయ్యేంటి? న్యాయం చెప్పే చోట మాంసం వండుతావురా దుర్మార్గుడా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ గుడిసె వేస్తావు ఇక్కడ? వెంటనే ఈ పరదా పీకేసి ఇక నుండి దుబాయ్, లేదంటే నిన్ను చెట్టు కట్టేసి కొట్టిస్తాను. అవునయ్యా దొరగారో, ఈడు మన కనకయ్యగాడో, రోజు కూలీ చేసుకునే దరిద్రుడు. ఈడికి ఇక్కడ ఈ వ్యాపారం ఏంటయ్యా? వాడలో గుడిసె కూలిపోతే కూలిపోయింది కానీ వచ్చి ఇక్కడ పరదా వేశాడు. పీకేమనండి, ఈడికి సిగ్గులేదు దొరగారు. అయ్యా భూపతి వర్మ గారు, క్షమించండి అయ్యా దొరగారు. వానలకు కూలి పనులు లేక 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళతో పస్తులున్నామయ్యా. ఆకలితో పేగులు కాలిపోయి చచ్చిపోయేలా ఉంటే నా భార్య కడుపు నింపుకోవడానికి ఏదో తెలిసిన వంట వండి అమ్ముకుందామని ఇక్కడ పరదా కట్టానయ్యా. మమ్మల్ని పొట్టన పెట్టుకోకండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అవునయ్యా దొరగారు, మాకు బతకడానికి వేరే దారి లేక ఇక్కడ పొయ్యి పెట్టుకున్నాం. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయండి బాబు. రేపు ఉదయాన్నే ఈ పరదా తీసేస్తాము. నా మొగుడు కష్టపడి వండాడయ్యా.
ఈ రాత్రికి మా వ్యాపారం చేసుకునివ్వండి సామి. ఈ కనకయ్యగాడు చెప్పేది నిజమే కావచ్చు. పేదవాడు కడుపు నింపుకోవడానికి ఆరాటపడుతున్నాడు. అయినా ఈ పరదా సంగతి తర్వాత ఇక్కడి నుండి వస్తున్న కమ్మని వాసన నా ముక్కును లాగేస్తోంది. నా ఆకలి మంటను పెంచుతోంది. ముందదేంటో చూడాలి. ఆ తర్వాత వాడికి శిక్షేద్దాం. సరే సరే, ఏడవకండి. ఇంతకీ ఆ కుండలో ఏం వండుతున్నావు కనుకయ్యా? ఆ ఘాటైన వాసనేంటి? ఎదురుగారు, అది బోటి గుడాలయ్యా. మా అవ్వ నేర్పించిన వంట. చలిలో తింటే ఒంట్లో బలం వస్తుంది. ఆకలి ఇట్టే తీరిపోతుందయ్యా. అంతా మసాలా దట్టించి వండాను బాబు. బోటి గుడాల పేరు కొత్తగా ఉందే. సరే, ఆ విస్తరాకులో ఒక ప్లేట్ పెట్టు. ఏముందో రుచి చూద్దాం. బాగో లేదో ఇప్పుడే పరదా పీకి నిన్ను ఊరి పొలిమేరల దాకా తరిమేస్తాను, జాగ్రత్త. కనకయ్య వణుకుతూనే ఒక విస్తరాకులో వేడివేడి బోటిగూడాలు వడ్డించి జమీందారు చేతికిచ్చాడు. భూపతివర్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించాడు. ఆ మసాలా ఘాటుకు ఆయన ఒంట్లో వేడి పుట్టింది. చలి ఎగిరిపోయింది. అతని కోపమంతా మాయమైపోయి ముఖంలో వెలుగు వచ్చింది. ఆహా ఆహా, ఏముందిరా కనకయ్య నీ చేతి అంట. అద్భుతంరా. ఈ వాన చలికి ఈ కారంగా ఉన్న బోటిగుడాలు తింటుంటే స్వర్గంలో ఉన్నట్టుందిరా. నా 40 ఏళ్ల జీవితంలో ఎన్నో రాజభోజనాలు తిన్నాను, ఎందరో వంటకాలను చూశాను, కాని ఇంతటి రుచి ఎక్కడా చూడలేదురా కనకయ్య. ఆ మాంసం ముక్క నోట్లో ఇట్టే కరిగిపోతోంది. గరుడయ్య, నువ్వు కూడా ఒక ప్లేట్ తిని చూడు. నిజమే దొరగారు, ఈడి చేతిలో ఏదో మాయుందే. కడుపు ఇట్టే నిండిపోయిందయ్యా. భలే వండాడయ్యా. ఒరేయ్ కనకయ్య, నీ వంటకు నేను ఫిదా అయిపోయానురా. నువ్వు చేసిన ఈ వంట ముందు నా కోపం మొత్తం ఎగిరిపోయింది. ఈ రచ్చబండ పక్కనే కాదు, ఈ ఊరిలో ఎక్కడైనా సరే నువ్వు ఈ పరదా వేసుకుని దర్జాగా వ్యాపారం చేసుకో. ఎవరైనా అడిగితే జమీందారు గారు పర్మిషన్ ఇచ్చారని రొమ్ము విరుచుకొని చెప్పు. ఇదిగో 100 రూపాయలు ఉంచుకో. రేపటి నుండి నేను రోజూ రాత్రి ఇక్కడికే వచ్చి నా భోజనం ఈ బోటి గుడాలతోనే చేస్తాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం దొరగారు. మా కడుపు నింపారు, మాకు బతుకు దారి చూపించారు. పేదోడి కష్టాన్ని అర్థం చేసుకున్న దేవుడు సామి మీరు. జమీందారు గారు గరుడయ్య అక్కడ్నుంచి ఆనందంగా వెళ్లిపోయారు. కనకయ్య రాజ్యం ఇద్దరూ వర్షంలో తడుస్తున్నా సరే తమకు దొరికిన ఈ కొత్త వ్యాపారాన్ని చూసి ఆనందంతో ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. ఆ వర్షం వారికి ప్రాణం తీసే శాపంగా కాకుండా బతుకును మార్చే వరంగా మారింది. వాళ్ల పూట గడవడానికి ఒక అద్భుతమైన మార్గం దొరికింది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మన దగ్గరున్న చిన్న నైపుణ్యాన్ని ఉపయోగించి నిజాయితీగా ప్రయత్నిస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దారి చూపిస్తాడు. కష్టకాలంలో వచ్చిన చిన్న ఆలోచనే జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మన చేతిలో ఉన్న విద్యను నమ్ముకుంటే అది ఎన్నటికీ మనల్ని మోసం చేయదు. కృష్ణగిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలవుతోంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని ఉంది. చల్లటి గాలి వీస్తోంది. రాములు తన పాత తోపుడు బండిని అతి కష్టం మీద ముందుకు నెట్టుకుంటూ ఊరి చివర ఉన్న మర్రి చెట్టు వైపు వెళ్తున్నాడు. ఆ బండి మీద ఒక పెద్ద గిన్నె నిండా చల్ల పునుగుల పిండి, మరో గిన్నెలో మిరపకాయ బజ్జీల పిండి, ఒక పెద్ద నూనె కళాయి ఉన్నాయి. అతను బండిని అతి కష్టం మీద ముందుకు నెట్టుకుంటూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు. అయ్యో దేవుడా, ఈ బండి బరువు కంటే నా గుండె బరువే ఎక్కువగా ఉందయ్యా. ఆకాశం చూస్తే మబ్బులు పట్టి ఉంది. ఇవాళ వర్షం పడితే ఎంత బాగుండు. వర్షం పడిన రోజు జనాలు చలికి తట్టుకోలేక నా బండి దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. వేడివేడిగా చల్ల పునుగులు బజ్జీలు అడిగి మరీ తింటారు. వర్షం పడితేనే నా బండి గల్లా పెట్టె నిండుతుంది. నా భార్య ముఖంలో సంతోషం కనిపిస్తుంది. వర్షం లేని రోజు నా బతుకు అంతంత మాత్రమే. ఆ పిండంతా ముడిపోక ఇంటికి తీసుకెళ్తే నా భార్య ముఖం చిన్నబోతుంది. ఉదయం నుండి ఆమె ఎంతో కష్టపడి కళ్ళు మండిపోయేలా రుబ్బిన పిండి అది. ఇవాళ ఎలాగైనా వాన పడాలి దేవుడా. నా బజ్జీలన్నీ అమ్ముడుపోవాలి. ఈరోజు మంచి గిరాకీ వస్తే రేపు పండక్కే నా గౌరమ్మకు ఒక మంచి రవికి గుడ్డ అయినా కొనివ్వాలి. దయచూడు తండ్రి. రాములు బండిని తీసుకెళ్లి ఆ మర్రి చెట్టు కింద ఎప్పటిలాగే ఆపాడు. రాములు బండాపి కింద కట్టెల పొయ్యి వెలిగించాడు. నూనె కళాయిలో పోసి కాగబెట్టాడు. వేడివేడి నూనెలో చల్ల పునుగులు, మిరపకాయ బజ్జీలు వేయటం మొదలుపెట్టాడు. ఆ పునుగుల వాసన గాలికి ఊరంతా వ్యాపిస్తోంది. వర్షం చినుకులు మొదలయ్యాయి. దేవుడు నా మొర విన్నాడు అనుకున్నాడు రాములు. కాని సమయం గడుస్తోంది. 5 గంటలైంది, 6 గంటలైంది. వర్షం పడుతున్నా ఒక్క మనిషి కూడా బండి దగ్గరికి రాలేదు. దారిలో వెళ్లే జనాలు బండి వైపు చూస్తున్నారు కాని ముఖం తిప్పుకొని పక్క నుండి వెళ్లిపోతున్నారు.
రాములు పిండి గిన్నె వైపు ఆశగా చూస్తున్నాడు. అప్పుడే పక్కన్నే పండ్ల బండి పెట్టుకున్న అతని స్నేహితుడు సూరి అక్కడికొచ్చాడు. ఏరా రాములో, ఏంటి వల్ల ఒక్క గిరాకీ కూడా రాలేదు? వాన బాగానే పడుతోంది కదా. ఎప్పుడు ఈ పాటికి నీ బండి దగ్గర జనం ఈ గల్లా ముసిరేవారు, ఇవాళ పలకరింపు కూడా లేదేంట్రా? నాకేం అర్థం కావడం లేదురా సూరి. పునుగులు ఎప్పట్లాగే కమ్మగా వేశాను, వాసన బాగానే వస్తోంది. కనీసం 5 రూపాయల బేరం కూడా కాలేదురా. జనాలు నా బండి ముందు నుండే వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు. పిండి గిన్నె అలాగే నిండుగా ఉందిరా. ఇది రేపటికి పులిసిపోయి పాడవుతుంది. ఈరోజు పస్తులు పడుకోవాల్సిందేమోరా. బాధపడకరా, బహుశా ఇవాళ వాన రాకముందే జనం ఇళ్లకు వెళ్ళిపోయారేమో. రేపంతా సర్దుకుంటుందిలే. బండి కట్టుకుని ఇంటికి బయలుదేరు, వాన పెరిగేలా ఉంది. రాములు గుండె బరువెక్కగా ఆ నిండు పిండి గిన్నెను బండి మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు రాములు పూరి గుడిసెకు చేరుకున్నాడు. వాకిట్లో దీపం పెట్టుకుని భర్త కోసం ఎదురు చూస్తున్న గౌరమ్మ ఆ నిండు పిండి గిన్నెను చూసి ఆశ్చర్యపోయింది. ఏవండి, ఏంటిది? పిండి గిన్నె ఎలా తీసుకెళ్లారో అలాగే నిండుగా తెచ్చారు. రోజు ఈ పాటికి పిండంతా అయిపోయి ఖాళీ గిన్నె తెచ్చేవారు కదా. ఇవాళేమైంది? వర్షం పడింది కదా, గిరాకీ రాలేదా? నాకేం తెలుసు గౌరమ్మ, ఈరోజు ఒక్కరు కూడా మన పునుగులు కొనలేదు. వాన పడితే మంచి బేరమవుతుందని ఆశపడ్డాను, కానీ వానతో పాటు జనాలు కూడా ఆగిపోయారు. నాకెందుకు చాలా భయంగా ఉంది గౌరమ్మ. ఈ పిండంతా పాడైపోయింది, మన పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. పోనీలేండి, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం. ఈ పిండి నేను పక్కింటి ఆవులకు పోస్తాను. రేపు కొత్తగా మంచి పిండి రుబ్బుతాను. రేపు ఖచ్చితంగా మన బేరం బాగుంటుంది. మీరు కాలువకు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఉన్నా కాసింత అన్నం తిని పడుకుందాం. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ మళ్లీ ఎంతగానో కష్టపడి కొత్త పిండి రుబ్బింది. రాములు ఎంతో ఆశతో బండి తీసుకుని మర్రి చెట్టు కిందకు వెళ్లాడు. కాని ఆశ్చర్యంగా ఆ రోజు కూడా ఒక్కరు కూడా రాలేదు. నిన్నటి కంటే ఘోరంగా జనాలు అతని బండిని చూసి చీకొట్టి వెళ్లటం మొదలుపెట్టారు. రాములకి ఇక ఓపిక నశించింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన బండి దగ్గరికి రాకుండా చేస్తున్నారని అతనికి అనుమానం వచ్చింది. పక్కనే వెళ్తున్న ఊరి రైతు వెంకన్నను రాములు బతిమాలి ఆపాడు. వెంకన్నన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నిన్నటి నుండి ఒక్కరు కూడా నా బండి దగ్గర పునుగులు తినడం లేదు. నా వంటలో ఏమైనా తప్పుందా? నన్నెందుకు అందరూ వెలివేసినట్లు చూస్తున్నారు? నా కడుపు మాడుతోందన్నా, నిజం చెప్పు. అయ్యో రాములు, నీ వంటకు వంక పెట్టలేవురా. నీ పునుగులంటే ఊర్లో అందరికీ పానం. కానీ నిన్న మన ఊరి పెద్ద వ్యాపారి భూషణం ఏమని ప్రచారం చేశాడో తెలుసా? నువ్వు మురుగు కాలువ నీళ్లతో పిండి కలుపుతున్నావని, పులిసిపోయి పురుగులు పడ్డ పిండితో పునుగులు వేసి ఊరి జనం ప్రాణాలు తీస్తున్నావని ఊరంతా దాండోరా వేయించినంత పని చేశాడు. భూషణం లాంటి పెద్ద మనిషి చెబితే జనం నమ్మకుండా ఎలా ఉంటారా? అందుకే ఎవరూ నీ బండి ఛాయలకు రావడం లేదు. ఈ మాట వినగానే రాముల గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఓహో, ఇదా సంగతి. 10 రోజుల క్రితం ఆ భూషణం నా దగ్గరికొచ్చి, ఒరే రాములు, ఈ మర్రి చెట్టు కింద స్థలం చాలా బాగుంది. నా కొడుకు ఇక్కడ బట్టల కొట్టు పెడతాడు. నీ బండి నాకు అమ్మేసి నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో అని అడిగాడు. అయ్యా, ఇది నా తాతల నాటి స్థలం. నా బతుకు తెరువును కొట్టకండి అని నేను బతిమాలాను. నేను బండి ఇవ్వలేదన్న కక్షతో నా పునుగుల మీద అబద్ధాలు పుట్టించి నా కడుపు కొట్టాడన్నమాట. దేవుడా, ఈ భూమి మీద పేదవాడికి నిజాయితీగా బతికే హక్కు లేదా? డబ్బున్నవాడు ఏది చెబితే అదే వేదమా? వాడు నా పిండి మీద మట్టిపోయలేదు, నా బతుకు మీద, నా ప్రాణాల మీద మట్టిపోశాడు. రాములు గుండెలు బాదుకుంటూ ఆ బండి దగ్గరే నేలమీద కూలబడి బోరున విలపించాడు. పక్కనే ఉన్న సూరి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా రాములు కన్నీళ్లు ఆగలేదు. రాత్రి 9 గంటలవుతోంది. చీకటి పడింది. వర్షం మళ్లీ మొదలైంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కాని రాములు ఇంటికి వెళ్లలేదు. ఆ మర్రి చెట్టు కింద చీకట్లో ఆ కట్టెల పొయ్యి ముందు కన్నీళ్లు కారుస్తూ బజ్జీలు వేస్తున్నాడు. ఆ వాన నీళ్లు నూనెలో పడి చిటపటలాడుతున్నాయి. ఇటు గుడిసెలో గౌరమ్మ కంగారు పడుతోంది. రాత్రి 9 దాటింది. ఇంకా ఆయన ఎందుకు రాలేదు? రోజూ 6 గంటలకే వచ్చేవాడు కదా. బండి ఏమైనా విరిగిపోయిందా? ఆయనకేమైనా ఆపద వచ్చిందా అని భయపడింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక పాత లాంతరు వెలిగించుకొని తల మీద గోనె సంచి కప్పుకొని మర్రి చెట్టు వైపు పరుగులు తీసింది. లాంతరు వెలుతురులో గౌరమ్మ అక్కడికి చేరుకు. రాములు వర్షంలో తడుస్తూ పిచ్చివాడిలా పొయ్యిలో కట్టెలు పెడుతూ పురుగులు వేస్తున్నాడు. కింద కన్నీళ్లతో మట్టి బురదగా మారింది. ఏమండి,
ఏంటిది? ఈ వర్షంలో ఈ చీకటిలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు ఈ పునుగులు? ఊళ్ళో జనమంతా పడుకున్నారు కదా. గౌరమ్మ, నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. మనల్ని ఆ భూషణంగాడు నిలువునా ముంచేశాడు. నా పునుగుల పిండిలో పురుగులున్నాయని, మురుగు నీళ్లతో కలుపుతున్నానని అబద్ధాలు పుట్టించి నా గిరాకీని చంపేశాడు. వాడి కన్ను నా బండి మీద పడింది గౌరమ్మ. ఆ పిండి అంతా పాడైపోతుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎవరు కొనకపోయినా పర్వాలేదు, ఈ బజ్జీలన్నీ వేసి ఆ ఊరి కుక్కలకైనా ఉచితంగా పంచిపెడతాను. నా కష్టం వృధా కానివ్వను. రేపటి నుండి నేను బండి తీయలేను గౌరమ్మ. వాడి డబ్బు ముందు మనం గెలవలేం. ఏడవకండి. మీరు చేసిన తప్పు ఏమీ లేదు. వాడు డబ్బున్నవాడు కావచ్చు, కానీ వాడికి ధర్మం తెలీదు. మన బండి మీద తప్పుడు ప్రచారం చేసి కడుపు కొట్టాలని చూసిన వాడి అహంకారాన్ని ఎలా అణచాలో నాకు తెలుసు. మీ కన్నీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నువ్వు ఏం చేస్తావు గౌరమ్మ? వాడి దగ్గర 100 మంది రౌడీలున్నారు. మనల్ని చంపేస్తాడు. మీరు రేపు ఉదయం యథావిధిగా బండి తీయండి. మీ పునుగులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఊరి జనాలకు మళ్లీ రుచి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. పదండి, ఇంటికి వెళ్దాం. ఆ రాత్రి ఇద్దరూ బండి నెట్టుకుని ఇంటికి వెళ్లారు. కాని గౌరమ్మ కంట్లో నిద్రలేదు. అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఒక లాంతరు పట్టుకుని వర్షంలోనే ఆ పెద్ద వ్యాపారి భూషణం గోదాము వైపు నడిచింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం తేటపడింది. రాములు భయపడుతూనే భార్య చెప్పినట్టు బండి తీసుకుని మర్రి చెట్టు కింద ఆగాడు. వంట మొదలుపెట్టాడు. కాని అతని చేతులు వణుకుతున్నాయి. నిన్నటిలాగే ఎవ్వరూ రారేమో అని ప్రాణం కుమిలిపోతోంది. కాని ఆశ్చర్యం, ఉదయం 9 గంటలకల్లా మర్రి చెట్టు దగ్గర పెద్ద గుంపు చేరింది. ఆ గుంపు ముందు వరుసలో ఆ కిరాణా వ్యాపారి భూషణం నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని భయం, చెమటలు కనిపిస్తున్నాయి. రాములకు ఏమీ అర్థం కాలేదు. ఏ రాములా, తొందరగా ఒక ప్లేటు వేడి వేడి చల్ల పునుగులివ్వు. నీ పునుగులంటే నాకు మహాప్రాణం. ఈ చుట్టుపక్కల ఊర్లలో నీ చేతి వంటకు సాటి వచ్చేవాడు ఎవడూ లేర్రా. రాములకు మతిపోయినట్లయింది. వణుకుతున్న చేతులతో పునుగులు ప్లేట్లల్లో వేసి ఇచ్చాడు. అబ్బా, ఏమి రుచిరా! అమృతం అంటే ఇదే. గ్రామస్తులారా, 2 రోజుల క్రితం రాములు పిండి పాడైపోయిందని నేనన్న మాటలు అబద్ధం. ఎవరో పానికి మాలిన వాళ్ళు నాకు తప్పుడు సమాచారం ఇస్తే నేను పోరబడ్డాను. నా మాటలు విని మీరంతా ఈడికి అన్యాయం చేశారు. నన్ను క్షమించు రాములు. ఇదిగో నీ పునుగులకు 100 రూపాయలు. ఊరి జనం అందరూ ఇక్కడే పునుగులు తినాలి. భూషణం స్వయంగా అలా చెప్పి తన చేతులతో రాములకు దండం పెట్టి అక్కడ్నుండి పరుగు పరుగున వెళ్లిపోయాడు. ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. భూషణంగారే చెప్పాడంటే ఆ పునుగులు దేవతామృతం అన్నమాటే అనుకుని ఎగబడి పునుగులు, బజ్జీలు కొనుక్కున్నారు. గంటల వ్యవధిలో రాములు తెచ్చిన పిండంతా అమ్ముడుపోయింది. గల్లాపెట్టె కూడా నిండిపోయింది. రాములు ఆనందానికి అవధుల్లేవు. రాములు ఆనందంగా పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ తీసి గౌరమ్మ చేతిలో పెట్టాడు. గౌరమ్మ, నువ్వు ఏ దేవతకు మొక్కున్నావో కానీ అద్భుతం జరిగింది. ఆ భూషణం గాడే స్వయంగా వచ్చి నా పునుగులు తిని అందరి ముందు నా పిండి మంచిదని చెప్పాడు. గిరాకీ ఎగపడింది గౌరమ్మ. అసలు రాత్రి నువ్వు ఏ మంత్రం వేశావు వాడికి? వాడు నా దగ్గర ఎందుకు తలదించుకున్నాడు? గౌరమ్మ చిరునవ్వు నవ్వింది. నేను ఏ మంత్రం వేయలేదండి. వాడి భయం, వాడు చేసిన పాపం. రాత్రి మీరు పడుకున్నాక నేను లాంతరు పట్టుకుని భూషణం గోదాముకు వెళ్లాను. 2 నెలల క్రితం నేను ఆ గోదాములోనే కూలీ పని చేశాను కాబట్టి అక్కడి దారులన్నీ నాకు తెలుసు. నేను వెళ్లేసరికి భూషణం, వాడి నమ్మకస్తులైన 2 పనివాళ్లు తలుపులు వేసుకుని ఒక చీకటి గదిలో ఉన్నారు. నేను కిటికీలో నుండి చూశాను. వాళ్లు కల్తీ వ్యాపారం చేస్తున్నారు. మంచి బియ్యంలో పాలిష్ చేసిన తెల్లరాళ్లు కలుపుతున్నారు. కారం పొడిలో ఇటుక పొడి కలుపుతున్నారు. బరువు తూకం తప్పు చూపించడానికి రాళ్ల కింద అయస్కాంతం పెడుతున్నారు. వాడి బండారం మొత్తం నా కళ్ళారా చూశాను. నేను వెంటనే తలుపు తట్టి లోపలికి వెళ్లాను. ఏంటి భూషణం గారు, కల్తీ రంగులు బాగా అంటుకున్నాయా? నా భర్త పునుగుల పిండి పాడైందని ఊరంతా ప్రచారం చేశారు కదా. ఇప్పుడే నేను వెళ్లి సర్పంచ్ని, ఊరి జనాన్ని, పోలీసులను తీసుకొస్తాను. మీరు బియ్యంలో రాళ్లు, కారంలో ఇటుక పొడి కలుపుతున్న ఈ కల్తీ బాగోతం ఊరందరికీ చూపిస్తాను. మీరెన్నేళ్లు జైల్లో ఊచలు లెక్క పెడతారో మీరే ఆలోచించుకోండి అని అనగానే వాడి గుండె ఆగిపోయింది. నా కాళ్ల మీద పడిపోయాడు. వాడు చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అని గజగజ వణికిపోయాడు. క్షమించమని, పోలీసులకి దొరికితే తన పరువు, ఆస్తి అన్నీ పోతాయని, మన బండి జోలికి రానని బతిమాలాడు. అప్పుడు నేను వాడికొక షరతు పెట్టాను.
నా భర్త బండి దగ్గరికి ఉదయాన్నే వచ్చి అందరి ముందు నా భర్త పునుకులు తిని ఆయన పిండి చాలా స్వచ్ఛమైందని మీరే తప్పుగా మాట్లాడారని ఒప్పుకోవాలి. అలా చేయకపోతే రేపు రాత్రికి ఈ గోదాం ముందు పంచాయతీ పెట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. తన పరువు కోసం భయంతో వాడి రోజు వచ్చి నాటకమాడాడు అంతే. గౌరమ్మ చెప్పిన మాటలు విని రాములకు మతిపోయింది. తన భార్య ధైర్యం, తెలివితేటలు చూసి అతని కళ్లల్లో గర్వంతో కూడిన కన్నీళ్లు తిరిగాయి. గౌరమ్మ, నువ్వు ఆడదానివి కాదు, సాక్షాత్తు దుర్గమ్మవి. ఒక పేదవాడి కన్నిటికి ఇంతకంటే గొప్ప న్యాయం ఎవరూ చేయలేరు. నా బతుకును, నా బండిని నిలబెట్టావు. పరుల కడుపు కొట్టేవాడికి తగిన గుణపాఠం చెప్పావు. నేను ఎంత అదృష్టవంతుడిని. మనం నిజాయితీగా కష్టపడుతున్నంత వరకు ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఇక మీరు ఎలాంటి భయం లేకుండా రోజూ చల్ల పునుగులు వేయండి. వర్షం వచ్చినా రాకపోయినా మన గిరాకీ ఎక్కడికి పోదు. ఆ రోజు నుండి రాములు తోపుడు బండి గిరాకీ విపరీతంగా పెరిగింది. అతని బజ్జీల రుచి, గౌరమ్మ నిజాయితీ ఆ ఊర్లో వాళ్లను సుఖంగా బతికేలా చేశాయి. భూషణం తన కల్తీ వ్యాపారం మానేసి భయంతో బతికాడు. ఎంతటి ధనవంతుడైనా తోటివారి కడుపు కొడితే ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు వారి మెడకే చుట్టుకుంటుంది. ఒక తెలివైన, ధైర్యవంతురాలైన ఇల్లాలు అండగా ఉంటే పేదరికం మరియు కష్టాలను అతి సులభంగా జయించవచ్చు. సత్యం, నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి.